మార్నింగ్. నమ శివాయ. ఈవినింగ్ 7 అవుతుంది. చూసారు కదా గ్లేషియర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే విక్టర్స్. నేను మీ ప్రసాద్ని. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను హజరత్ నిజాముద్దీన్ న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఈరోజు మార్నింగ్ రీచ్ అయిపోయాను అనమాట. ఇక్కడ హజరత్ నిజాముద్దీన్ నుంచి దగ్గరలో మనకి వినాయక్ సేల్స్ అనేసి ఒక షాప్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు హైకింగ్కి అండ్ ట్రెక్కింగ్కి షూస్ కానీ ఇలాంటివి ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతుంది అనేసి మనకి యూట్యూబ్లో చాలా ఛానల్స్ అయితే ఈ షాప్నే ప్రిపేర్ చేశాయి అనమాట. అలా మాట్లాడుకుంటూ వస్తే చెట్లు మధ్యలో నుంచి మనకి ఇండియన్ గేట్ అయితే కనబడింది. చూడగానే ఒక జై హింద్ అనే ఒక సెల్యూట్ అనేది చేయాలనిపించింది. కాకపోతే బైక్లో ఉన్నాను, మనసులో అనుకుని అయితే జై హింద్ అనుకుని అయితే ఇక్కడి నుంచి అయితే మూవ్ అయిపోయినాను. తన మధ్యలో నుంచి మనకి నిజంగా ఒక లైక్ ఫీలింగ్ అనేది వెళ్తూ ఉంటే ఎలా ఉందంటే చాలా సూపర్గా ఉందన్నమాట. చాలా సంతోషం ఇండియన్ గేట్ చూసినందుకు కూడా. అండ్ అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ ర్యాపిడో గురించి మాట్లాడాలంటే వీడు అసలు సిగ్నల్స్ అనేది ఫాలో అవ్వట్లేదు. రెడ్ సిగ్నల్ పడ్డా కానీ దూసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. కాబట్టి చూడండి, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు సిగ్నల్ ఉంది అక్కడ, రెడ్ సిగ్నల్, కానీ ఆగడు, పోతూనే ఉంటాడు అనమాట. అలా పోతూ మనకైతే మన ప్లేస్లో అయితే దింపాడు. ఇక్కడైతే పక్కనే ఈ ఆటో వెళ్తుంది కదా, అలా వెళ్ళి జస్ట్ ఒక రైడ్ తీసుకోగానే మనకి వినాయక్ సేల్స్ అయితే షాప్ వచ్చింది. షాప్లో అయితే చాలా వస్తువులు ఉన్నాయండి. ఎన్ని వస్తువులు ఉన్నాయంటే చాలా వస్తువులు ఉన్నాయి. అండ్ స్లీపింగ్ బ్యాగ్స్ కానీ అండ్ గ్యాస్కి సంబంధించిన బర్నర్స్ ఇలాంటివి చాలా, అంటే మన ట్రక్కింగ్ వస్తువులే. నేను ఆ పేర్లు నాకు రావట్లేదు. నేనైతే ఒక జాకెట్ కొనుక్కున్నాను. వీడైతే ఫస్ట్ వీడియోలో చూసేటప్పుడు అయితే నాకు ఆ జాకెట్ని 1000 రూపాయలు అన్నాడు. ఇక్కడేమో 2000 వేసాడు. దీన్నేమో 500 అన్నాడు. యాక్చువల్ చెప్పింది వీడియోస్ ప్రకారం 300 అన్నాడు. దీనైతే 500 అన్నాడు. ఎరా అంటే ఇది నీళ్ళు రాదు అది ఇది అనేది ఏదో సోదరామని చెప్పాడు. వాడైతే అసలు ఎందుకంటే అలా యూట్యూబ్లో వీళ్ళని క్రియేట్ చేశారనమాట. అది తీసుకొని బయలుదేరాను. 1 అవర్ ఉంది, బట్ ట్రాఫిక్ ఇరక్కపోయానండి. లిటరల్గా చెప్పాలంటే ఇరక్కపోయాను. నెక్స్ట్ జమ్మూలోనే మీకు వీడియో స్టార్ట్ అవుతుంది, ఆ మధ్యలో స్టార్ట్ కాదు. ఎందుకంటే అంత సఫర్ అయ్యాను. నేను ప్రజెంట్ అయితే ఇప్పుడున్న వీడియో ప్రకారం నేనైతే జమ్మూలో ఉన్నాను అనమాట. జమ్మూలో వందే భారత్ ఎక్స్ప్రెస్ నుంచి దిగేశాను. అండ్ మెయిన్ చెప్పాలంటే కారణం ఏంటంటే ఆ 1 అవర్లో వచ్చేసి ½ అవర్ ట్రాఫిక్లో ఇరక్కపోయానండి. ఎట్ట పోలేదు, బ్యాక్ పోలేను, అట్ట ఫ్రంట్కి పోలేను, అట్ట ఇరక్కపోయాను. చాలా రిస్క్ అయిపోయింది. టక్కన మళ్ళీ రాంగ్ రూట్లోకి వచ్చి ఒక ఆటో పట్టుకొని ఆటో నుంచి జస్ట్ ఇంకా క్లోజ్ అయిపోతుంది అన్న సమయంలో నేను ట్రైన్ ఎక్కాను అనమాట, వందే భారత్. చాలా రిస్క్ అయిపోయాను. ఇంకా జమ్మూ స్టేషన్ నుంచి బయట రాగానే ఇక్కడ అడిగాను, ఎక్కడండి RFID కార్డు అంటే దాని పక్కన చూపించాడు రైట్ సైడ్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అన్నారు కదంటే అది ఇప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టాలి అని చెప్తే ఇదనమాట షెడ్ అయితే ఇది. మార్నింగ్ వచ్చేసి 5 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అంట. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఓకే, మనం ఇప్పుడు వెళ్ళే సిమ్ అయితే తీసుకుందాము. ఈ జమ్మూ గేట్ నుంచి కొంచెం ముందర ఈ షాపింగ్ మాల్స్ కనబడుతుంది కదా, ఇక్కడైతే మనకి సిమ్ దొరుకుతుంది అనమాట. మనకి ఏ సిమ్ అయినా దొరుకుతుంది, జియో కానీ ఎయిర్టెల్ కానీ అండ్ BSNL కానీ. బట్ BSNL బాగుంది అంటున్నారు. BSNL పైన నాకు నమ్మకం లేదు. బట్ ఎయిర్టెల్ తీసుకుందాం అనుకుంటా అంటే వాడేమన్నా జియో తీసుకున్నా బ్రదరు వాళ్ళే పనిచేస్తుంది అన్నాడు. సరే నేను పప్పులా కాలేసి జియో అయితే తీసుకున్నాను. అసలు నెట్వర్క్ అయితే జీరో. ఇప్పుడే చెప్తున్నాను, ఎవరు కానీ జియో తీసుకోకండి, మీరు ఎయిర్టెల్ తీసుకోండి, బెటర్ అనమాట. గుడి దగ్గర మంచి నెట్వర్క్ వస్తుంది, వీడియో కాల్స్ కానీ దేనికి కానీ. అండ్ ఆ తర్వాత నేనైతే మార్కెట్కి వచ్చాను. ఈ మార్కెట్ వచ్చేసి వైష్ణవి ధామ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ కూడా మెటీరియల్స్ అన్ని చాలా చీప్గా ఉంది. ఇక్కడైతే మీరు ప్రిపేర్ చేసుకోండి. బెటర్ అనే ఆప్షన్, బెటర్ ఆప్షన్ చెప్తున్నానంటే ఢిల్లీ కన్నా ఇక్కడ బాగుందండి. షాపింగ్ చేసుకున్నాను. అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ భగవత్ నగర్కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ ఆటోస్ అయితే ఏమీ లేదు, వెహికల్స్ అయితే జీరో అనమాట, వెహికల్స్ అయితే లేదు. ఆ తర్వాత వచ్చి ఇక్కడే రోడ్లో మనం శివాయ అనుకుంటూ పడుకునేసాం అనమాట. ఇక్కడ కాసేపు పడుకున్నాను. కరెక్ట్గా 4 o'clock అలారం అయితే పట్టుకున్నాను. అలారం పెట్టి జస్ట్ అలా పడుకున్నానో లేదు, ముగేసింది అలారం. లేగానే ఇక్కడ ఆల్రెడీ ఒక 10-20 మెంబర్స్ లైన్లో అయితే ఉన్నారనమాట. ఇదే RFID కార్డు ఇచ్చే ప్లేస్ అనమాట. ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళేసి మన దగ్గర ఉన్న ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ ప్లస్ మన ఆధార్ కార్డు ఏదైనా ఒక ఐడి అయితే మనం షో చేయాలి. వాళ్ళకి ఇవ్వగానే మనకైతే RFID కార్డు అయితే ఇచ్చేస్తారనమాట దర్శనానికి. ఆ RFID కార్డు ఎందుకంటే మన ట్రాకింగ్ అనమాట. ఎక్కడైనా మిస్ అయితే అది RFID వచ్చేసి రేడియో ట్రాకింగ్ అనమాట. రేడియో ట్రాకింగ్స్ ద్వారా అది జరుగుతుంటుంది. కాబట్టి
ఐడి కార్డ్ అయితే మన దగ్గర కంపల్సరీ ఉండాలి. ఉంటేనే మనకి అక్కడ అయితే ఎన్ని చెక్కింగ్లో కూడా RFID కార్డే మనకి యూజ్ అవుతుందన్నమాట. యూజ్ అయ్యి మనం దర్శనానికి ఒక్కొక్క స్టేజ్ నుంచి అంటే పహల్గామ్ నుంచి కావచ్చు, అండ్ శేషనాగ్ నుంచి కావచ్చు, పంచదార్ని నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కానీ మనం ఆర్మీ వాళ్ళు ఆ RFID కార్డుని చూసి చెక్ చేసి మనల్ని అయితే దర్శనానికి అయితే పంపిస్తారు. RFID కార్డు మీతోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మటు మీరు దర్శనానికి పోవడానికి ఛాన్సెస్ అయితే ఉండదు. అదే కాకుండా మీకు ఇది చూశారు కదా, కౌంటర్లో నాకు ఆ టికెట్ ప్లస్ నా ఐడి చూపించగా వాళ్ళు RFID కార్డు అయితే మనకి ఇచ్చేశారు. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూపెడతాను చూడండి, సేమ్ ఇదేనండి RFID కార్డు. ఈ RFID కార్డు వచ్చేసి మనం జమ్మూ అదే ట్రస్ట్ వాళ్ళు ఇస్తారనమాట. శ్రీనగర్ జమ్మూ అంటే అమర్నాథ్ ట్రస్ట్ వాళ్ళు ఇస్తారు. అది తీసుకొని బయట రాగానే దగ్గర రైల్వే గేట్ సెకండ్ గేట్ వరకు ఎంట్రన్స్ వరకు క్యూ అయితే ఉంది. చాలా పెద్ద క్యూ అనమాట. అసలు ఎంత క్యూ ఉంటుంది నేను అనుకోలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి నేనైతే బయటకి జమ్మూ రైల్వే స్టేషన్ బయటకైతే వచ్చేసానండి. బేస్ క్యాంప్కి వెళ్దామంటే అక్కడ 1 డే లేట్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ బయట ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో వచ్చేసి మనకి జమ్మూ కానీ శ్రీనగర్కి కానీ వెహికల్స్ వెళ్తూ ఉంటుంది. అక్కడ మాట్లాడుకొని మనం వెళ్ళిపోయామంటే వీళ్ళందరికీ పహల్గామ్ కూడా ఉంటాయన్నమాట. వీళ్ళు అక్కడ పిలుస్తూ ఉంటారు పహల్గామ్ అనేసి. ఆ వెహికల్ తీసుకున్నా మనం వెళ్ళిపోవచ్చు. బట్ నేనైతే ప్రజెంట్ వచ్చేసి వైష్ణవిధామ్ అండ్ సరస్వతి ధామ్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇదేనండి వైష్ణవిధాము, దానికి పక్కన ఉండేది సరస్వతి ధాము. ఇక్కడ వచ్చేసి ఎవరైతే మీరు ఆఫ్లైన్లో అంటే మీరు ఆన్లైన్లో అక్కడ చేసుకోలేదు, మన ఊర్లలో చేసుకోలేదు అనుకుంటే డైరెక్ట్ జమ్మూకి వచ్చి ఇక్కడ 1 డే స్టే చేసి ఇక్కడ మన బ్లడ్ చెకప్ ఇవన్నీ అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకెళ్ళి ఫస్ట్ బ్లడ్ చెకప్ చేసుకోవాలి వైష్ణవిధామ్లో. అక్కడ చెక్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి మన ఏదైతే ఉందో అక్కడ బ్లడ్ చెకప్ అదే డాక్టర్ సర్టిఫికేట్ని తీసుకొచ్చి సరస్వతి ధామ్లో అప్లై చేసామంటే మనకి ఏమని చేస్తారంటే వెంటనే మనకి దర్శనం టోకెన్ అయితే ఇచ్చేస్తారు. అది తీసుకెళ్ళి RFID కార్డ్ అయితే తీసుకోవచ్చు మీరు. ఇది ఇక్కడ ప్రాసెస్. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి వైష్ణవిధామ్ సరస్వతి ధామ్ ఈ రెండో ఉంటుంది జమ్మూలో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చి జమ్మూకి వచ్చి ఇక్కడ ఆఫ్లైన్లో చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా వరకు వీళ్ళకి ఆన్లైన్లో టికెట్ ఎలా బుక్ చేసుకోవడం తెలియట్లేదు. చాలామంది ఇక్కడే వచ్చి బుక్ చేసుకొని దర్శనానికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, హిందీ వాళ్ళు అయితే. అండ్ మన సౌత్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు నాకు తెలిసి అందరూ ఆన్లైన్లో చేసుకుంటున్నారు. నేనైతే ఆన్లైన్లో చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చి కష్టాలు చాలా రిస్క్ అనమాట. ఇది చూడండి ఎంతమంది ఉన్నారు. ఎట్లా మార్నింగ్ 5 నుంచి 8 o'clock వరకు అంట టోకన్స్. అదే ఆ టోకన్స్ మిస్ అయిపోయినాయంటే మళ్ళీ రేపు ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి ఎన్ని టోకన్స్ ఇస్తారు. ఆ టోకన్స్ కూడా లిమిటెడ్ టోకన్స్ అనమాట. ఆ టోకన్స్ తీసుకొని వెళ్ళి బ్లడ్ చెకప్ చేసుకొని ఇదంతా వచ్చి ఉండాలి. ఇదంతా కాదని నేనైతే ఆన్లైన్లో చేసుకున్నాను. నాకైతే బెటర్ అనిపించింది. ఆన్లైన్కి ఎక్కువ ప్రిపేర్ చేయండి. బట్ నేనైతే ప్రజెంట్ వచ్చేసి జమ్మూ బస్ స్టాండ్ వెళ్ళడానికి అయితే బస్సులు అయితే ఉన్నాను. ఇక నేను ఆ వైష్ణవ్ ధామ్ దగ్గరనే మనకి బస్సెస్ అయితే దొరుకుతుంది. అక్కడ నుంచి అయితే వచ్చేసాను బస్ స్టాండ్కి. రాగానే నాకు ఒక వెహికల్ అయితే దొరికాడు. మనోడు శ్రీనగర్ వెళ్తున్నాడంట. ఆ శ్రీనగర్ కూడా కాదు యాక్చువల్లీ, దానికన్నా మధ్యలోనే నాకు తెలిసింది. బట్ శ్రీనగర్ అన్నాడు నాతో. మీకు దింపేస్తానండి పహల్గామ్కి అది ఇది అనేసి పక్కన వాళ్ళంతా చాలా సోది రామాయణం అంతా చెప్పారనమాట. లేకపోతే మనోడు నమ్మకం పెట్టండి, మిమ్మల్ని నేను దింపుతాను, ప్రాబ్లం లేదు, మీరు ఒకరు వచ్చారు కదా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి నమ్మలేదు అప్పుడు కూడా నేను. బట్ నమ్మాలి కదా, ఒక వ్యక్తిని అయితే నమ్మాలి కదా. నమ్మాను. సేఫ్గా అయితే నన్ను పహల్గామ్లో అయితే డ్రాప్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళ అన్న వేరే ఏరియా నుంచి అంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి ఎలా అంటే యాక్చువల్ చెప్పాలంటే ఈ టన్నల్ చూడండి చాలా సూపర్గా ఉంది కదా. ఆ టన్నల్స్ అయితే బాగా ఉంటాయంట. ఇక్కడ ఉన్న టన్నల్ ఎంజాయ్ చేద్దాం. దాంతోపాటు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి వచ్చేసి ఒక ట్యాక్సీ ఇప్పుడు జమ్మూ వాళ్ళు శ్రీనగర్కి అలో అవ్వకూడదు అనమాట. అంటే వీళ్ళదంటే ఎలా అంటే వీళ్ళకి అంటే దాన్ని ఎలా చెప్పాలి, కమ్యూనిటీ దాన్ని ఎలా అంటారో నాకు తెలియదు. దాన్ని ఏదైనా అంటే మీకు ఐడియా వస్తే దాన్ని చెప్పండి. యాక్చువల్ నాకు ఐడియా రావట్లేదు. వీళ్ళు వచ్చేసి జమ్మూ వాళ్ళు శ్రీనగర్కి పోకూడదు, ట్యాక్సీ వాళ్ళు పోయినా కానీ వాళ్ళకి అక్కడి నుంచి శ్రీనగర్కి ఎంటర్ అయ్యేటప్పటికి వేరే ట్యాక్సీని మార్చి పంపిస్తారనమాట. అంటే వీళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ఆ పర్మిషన్స్ ఉంటాయన్నమాట. కేటగిరీస్ ఇక్కడ దూరంగా కనబడుతుంది చూడ వైష్ణవిదేవి టెంపుల్. నాకు దర్శనం కూడా అయిపోయిందండి. అమ్మవారు నిజంగా చాలా గ్రేట్. నేను వెళ్ళలేకపోయాను కానీ దర్శనం వచ్చేసి 2వ తారీఖు ఉంది, 7వ తారీఖు ఉంది. బట్ నేను వెళ్ళలేదు.
నా బ్యాడ్ లక్కే. కాకపోతే ఇక్కడ నుంచి అమ్మవారు అయితే గుడిని అయితే దర్శనం చూసుకున్నాను. అమ్మ తల్లి క్షమించు అనేసి, రాలేను అనేసి. ఇక్కడ నుంచి అయితే మనం ఈ కొండలు చూసుకుంటా ఆహ్లాదంగా చాలా సాఫీగా అయితే ప్రయాణం జరిగింది. ఒక చోట అంటే మేఘాలు కిందే పోతుంటాయి, ఒక చోట ఎండ, ఒక చోట మేఘాలు కింద, అలా చాలా సూపర్గా ఉందన్నమాట. అలా చూసుకుంటూ మనం అయితే పెహల్గామ్కి అయితే రీచ్ అయిపోయాను. బట్ చెప్పాలంటే వచ్చేసి మనం ఏదైనా మెటీరియల్స్ కొనుక్కోవాలి అంటే మన ట్రెక్కింగ్ షూస్ కానీ, జాకెట్స్ కానీ, రైన్ కోట్స్ కానీ ఇలాంటివి ఏమైనా కానీ జమ్మూవే ప్రిఫర్ చేయండి. మీరున్న ఏరియా నుంచి సపోజ్ ఆంధ్ర నుంచి వస్తున్నారా, అప్పుడు తిరుపతి నుంచి మీకు డైరెక్ట్ జమ్మూకు ఉంది ట్రైన్. అదే చెన్నై నుంచి వస్తున్నారా, చెన్నై నుంచి డైరెక్ట్ జమ్మూకు ఉంది. హైదరాబాద్ నుంచి ఉన్నారా, హైదరాబాద్ నుంచి వీక్లీ ఒక ట్రైన్ హైదరాబాద్ టు జమ్మూ ఉంది. డైరెక్ట్ జమ్మూ వచ్చేసి జమ్మూలోనే కొనుక్కోండి, అది బెటరు. ఇప్పుడు ప్రజెంట్ ఒక టన్నల్ ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది వచ్చేసి చాలా పెద్ద టన్నల్ అనమాట. ఈ టన్నల్ వచ్చేసి ఈ టన్నల్ యొక్క నేమ్ వచ్చేసి శ్యామ్ ప్రసాద్ తివారీ టన్నల్ అంట. చాలా పెద్ద టన్నల్, మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా దగ్గర హాఫ్ అన్ అవర్ ఈ టన్నల్లో వెళ్ళాను అనమాట. ఇలాంటి టన్నల్ 2 ఉన్నాయి, పెద్ద టన్నల్, హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట ఒకే టన్నల్. ఒక పెద్ద కొండని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అలా 2 టన్నల్స్ క్రాస్ చేయగానే మనకి బనిహాల్ ప్లేస్ అయితే వచ్చేస్తుంది. ఈ బనిహాల్ నుంచి ఇక్కడ నుంచి శ్రీనగర్ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ ట్యాక్సీ వాళ్ళు అక్కడికి పోరు, ఆ ట్యాక్సీ వాళ్ళు ఇక్కడికి రారనమాట. ఆ ట్యాక్సీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పర్మిషన్స్ ఉండాలి ఇక్కడ. ఈ పర్మిషన్స్ ఉంటేనే ఇక్కడ నుంచి అక్కడికి పోగలం, అక్కడి నుంచి ఇక్కడికి రాగలమాట. పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఒక్కరే అనమాట శ్రీనగర్కి ఎంటర్ అవుతారు. ఎగ్జామ్ ఇలా ఏదో ఉంది వాళ్ళు. ఈ బ్యాక్ సైడ్ కనిపించింది ఇదంతా బాల్టాల్ నుంచి వచ్చిన బస్సెస్ అనమాట. ఆ బ్యాక్ సైడ్ కనిపించింది. అవి వచ్చి ఇప్పుడు ఆ లంగర్లో వచ్చేసి భోజనం చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు జమ్మూకి వెళ్తారు. ప్రజెంట్ మనోడు తీసుకెళ్తున్నాడు. ఒక చోటకు వచ్చి నన్ను అయితే కూర్చోబెట్టాడు. ఆపోజిట్గా చెప్పాను కదా, చూడండి ఆర్మీస్ ఎంత పార కాస్తుంటారంటే క్షణం వాళ్ళ కళ్ళు మన పైన ఉంటుంది. నేనైతే పెహల్గామ్ అయితే రీచ్ అయిపోయాను. అలా మధ్యలో ఏ వీడియోస్ అయితే చేయలేదు, చాలా టైర్డ్ అయిపోయాను. పెహల్గామ్ నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ ఏరియాకి వచ్చాయి. ఇది వచ్చేసి చందనవాడికి గేట్ అనమాట. ఎదురుగా పోలీసులు కనబడ్డారు కదా, అక్కడ పర్మిషన్ ఇస్తేనే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు 5 దాటేసింది కాబట్టి ఇక్కడ నుంచి అలౌడ్ లేదు. ప్రజెంట్ ఎక్కడ ఒక చిన్న హోటల్ తీసుకుని ఉండాలి అనుకున్నా. బట్ పక్కన ఒక షాప్ అతను వచ్చేసి అది టెంట్ ఉంటుంది, స్టే చేయగలవా అన్నాడు. బట్ టెంట్ అయితే సూపర్గా ఉంది. ఈ టెంట్ తీసుకున్నాను. ఈ టెంట్ నుంచి ఈ గేట్లో బయట రాగానే మనకు ఒక రివర్ ఉంది చూడండి, చాలా సూపర్ అండి. బీభత్సం రివర్. ఆ రివర్ చూడగానే నాకు మతిపోయిందనమాట. ఇది కంపల్సరీ నాకు తెలిసి అదే మన ఏదైతే అమర్నాథ్ టెంపుల్ ఉందో, కేవ్ ఉందో అక్కడి నుంచి వస్తుంది అనుకున్నాను. బట్ అక్కడి నుంచి కాదు, ఇది వేరే గ్లేషియర్స్ అక్కడి నుంచి వస్తూ ఉంది వాటరు. చాలా చల్లగా ఉందండి. కాలు పెడితే కరెంట్ షాక్ కొట్టినట్టు జిల్లులు అయిపోయింది కాళ్ళు. అసలు కాసేపు పని చేయలేదు. అమ్మ అంత చల్లగా ఉంది టెంపరేచర్ అనమాట. కాసేపు ఇదంతా ఎంజాయ్ చేసుకొని తినేసి కాస్త తినేసి ఇక్కడ వచ్చి పడుకునేసాను. ఆ కొండ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం అయితే ప్రజెంట్. ఇక అక్కడి నుంచి వస్తుంది వాటర్ అంతా. ఆ కొండల నుంచే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఆ కొండపైన కూడా మంచు ఉంది చూడండి, చూసారా మంచు. కానీ ఎప్పుడప్పుడు చూస్తారనేసి ఒక థ్రిల్ ఉంది. బట్ ఈ క్లైమేట్కి అయితే చలికి అయితే దోల తీరిపోతుంది అనమాట. అన్నీ వేసుకొని పడుకున్నాను అనమాట ఇంట్లో. అప్పటికి చల్లగా నీళ్ళు వచ్చేసింది మార్నింగ్ లోపల. ఇవన్నీ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ని. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను.